చదువు దేనికోసం? చదువుకొని మనం నేర్చుకోవాల్సిందేంటి? చదువు మార్కుల కోసం, మార్కుల ద్వారా వచ్చే ర్యాంకుల కోసం, ర్యాంకుల ద్వారా వచ్చే ఉద్యోగం కోసం, ఉద్యోగం ద్వారా వచ్చే వేతనం కోసం మాత్రమేనా? నా ఉద్దేశంలో చదువు నాలెడ్జ్ కోసం. చదువు నాలెడ్జ్ కోసమా? మార్కులు, ర్యాంకులు, దాని ద్వారా వచ్చే ఉద్యోగం, ఉద్యోగం ద్వారా వచ్చే వేతనం కోసమా? ఇప్పుడు ఎందుకు చెప్తున్నానంటే ఒక్కసారి ఈ విజువల్ చూడండి. చూశారు కదా, ఈ వీడియోలో ఒక విద్యార్థిని కేటీఆర్ సన్మానిస్తున్నాడు. కేటీఆర్ మాజీ మంత్రి, ఒక రాజకీయ పార్టీకి వర్కింగ్ ప్రెసిడెంట్, ఒక స్థాయి ఉన్న నాయకుడు కదా. అతను ఆ విద్యార్థిని సన్మానిస్తున్నాడు. కానీ ఒక్కసారి ఆ విద్యార్థి యాటిట్యూడ్ చూడండి, కేటీఆర్ యాటిట్యూడ్ చూడండి. కేటీఆర్ భుజం మీద చెయ్యేసి అతను ఫోటో దిగుతున్నాడు. అది నిజానికి అక్కడ విజువల్ చూస్తే కేటీఆర్ ఆ విద్యార్థిని సన్మానిస్తున్నట్టు లేదు, ఆ విద్యార్థి కేటీఆర్ని సన్మానిస్తున్నట్టు ఉంది. నిజానికి ఆ విద్యార్థి కంటే వయసులో కేటీఆర్ చాలా పెద్దోడు, స్థాయిలో పెద్దోడు, వయసులో పెద్దోడు. మరి అలాంటిది అంత పెద్ద వ్యక్తి ముందు ఎలా ఉండాలో కూడా ఆ విద్యార్థి నేర్చుకోలేదు. ఆ విద్యార్థిని సన్మానించడానికి ఉన్న కారణం ఏంటంటే అతను ఆల్ ఇండియా జేఈఈ లెవెల్లో 61వ ర్యాంకు కొట్టాడు. జేఈఈ ఆల్ ఇండియా లెవెల్లో 61వ ర్యాంకు కొట్టడం అంటే చిన్న విషయం కాదు, చాలా పెద్ద విషయం. అందుకనే ఆ విద్యార్థిని కేటీఆర్ సన్మానించాడు. ఆ విద్యార్థి పేరు చెప్పటం నాకు ఇష్టం లేదు, అంటే పర్టికులర్గా ఆ విద్యార్థిని పాయింట్అవుట్ చేయటం నాకు ఇష్టం లేదు. కానీ దాని ద్వారా ఈ సమాజానికి నేను చెప్పదలుచుకుంది ఏంటంటే, మీ చదువులు మీ క్రమశిక్షణ నేర్పాలి, మీకు క్యారెక్టర్ని నేర్పాలి, పెద్దల పట్ల గౌరవాన్ని నేర్పాలి. అది నేర్పనప్పుడు అది చదివే కాదు. దాని ద్వారా మీకు ఎన్ని మార్కులు వచ్చినా, ఎన్ని ర్యాంకులు వచ్చినా, దాని ద్వారా ఎంత పెద్ద ఉద్యోగం వచ్చినా, సమాజంలో మీకు క్యారెక్టర్ లేనప్పుడు, సమాజంలో మీకు క్రమశిక్షణ లేనప్పుడు, దాని చదువులు కల్పించలేనప్పుడు మీరు చదువుకొని వేస్ట్. ఈ విషయాన్ని నేను చాలా గట్టిగా చెప్పదలుచుకున్నా. ఏంటి ఆ యాటిట్యూడ్ ఏంటి? క్రికెట్లో 100 సెంచరీలు చేసిన సచిన్ అయినా, వరల్డ్ కప్ సాధించి పెట్టిన కపిల్ దేవ్ అయినా అలా ఉంటారా? లేదు అతనేమన్నా ఏదో మన బోర్డర్లో దేశం కోసం పోరాడి అవతల శత్రువుని చంపేసినటువంటి వ్యక్తి అనుకున్నాడు. ఏమన్నా మంచిగా చదివాడు, మంచి మార్కులు వచ్చాయి, మంచి ర్యాంక్ వచ్చింది, అభినందనీయం, అందుకనే ఆ సన్మానం పెట్టారు. కానీ అంత చదువుకున్న వ్యక్తి యాటిట్యూడ్ ఎలా ఉండాలి? ఇది ఒక్క విద్యార్థి ప్రాబ్లం కాదండి, ఇవాళ మొత్తం చాలామంది విద్యార్థుల ప్రాబ్లం ఇది. ఎందుకంటే ఇవాళ చదువులు మార్కులను చెప్తున్నాయి, ర్యాంకుల కోసం వాళ్ళని తయారు చేస్తున్నాయి తప్ప వాళ్ళని ఒక మనిషిగా తయారు చేయడంలో ఫెయిల్ అవుతున్నాయి. ఈవెన్ పేరెంట్స్ పెంపకాలు కూడా సరిగా లేవు. ఏదో పొద్దున 7 ఏమో పంపించేస్తారు స్కూల్కి, రాత్రి 6:30, 7 వరకు వాళ్ళ స్కూల్లోనే గడుపుతారు, మళ్ళీ వెంటనే ట్యూషన్లో గడుపుతారు. పుస్తకాల మీద తప్ప వాళ్ళ నిజ జీవితం ఏంటి, బయట ప్రపంచం ఏంటి, ఏది సమాజం, ఏది న్యాయం, ఏది నీతి, సమాజంలో ఎలా బతకాలి, ఏమీ రావు, ఏమీ తెలియవు. పైగా పుస్తకాల్లో ఏమైనా ఇవన్నీ నేర్పుతారా? లేదు. బతకటానికి అవసరం లేని అన్నీ చదువులో నేర్పుతారు, బతకడానికి అవసరమైన ఏమీ పెద్దగా నేర్పరు. ఏదో కొన్ని ఉంటాయేమో. వాడు చదువుకునేది వేరు, బయట సమాజంలోకి వచ్చి బతికేది మళ్ళీ డిఫరెంట్. ఏమంటారు? సో మొత్తానికి ఆ విద్యార్థి యాటిట్యూడ్ మీకు చూపించడం ద్వారా ఇవాళ చదువులు ఎలా ఉన్నాయి అని చెప్పాలనుకున్నది నా ఉద్దేశం. చదువులు మారాలి, పేరెంటింగ్ మారాలి, టీచింగ్ మారాలి. టీచర్స్ కూడా ఫస్ట్ విద్యార్థికి ఏం నేర్పాలి? సమాజంలో ఎలా ఉండాలి, అవతల వ్యక్తుల పట్ల ఎలా ఉండాలి, పెద్దవాళ్ళతో ఎలా ఉండాలి, పేరెంట్స్తో ఎలా ఉండాలి, ఇవి నేర్పరు. బట్టించి తోమేమా మార్కులు తెప్పించి, మరి ప్రతి టీచర్కి టార్గెట్ ఉంటుంది, ప్రతి లెక్చరర్కి టార్గెట్ ఉంటుంది, ప్రతి ప్రొఫెసర్కి టార్గెట్ ఉంటుంది. మొత్తం కార్పొరేట్. ఏమంటారు? కామెంట్ చేయండి. Please do like, share and subscribe this channel.